Hello, hello students. Next important chapter, very important chapter. మీరు డిగ్రీ పైన ఇంజనీరింగ్ పైన మన ఎడ్యుకేషన్ జాబ్ వచ్చే వరకు ఈ చాప్టర్ ఖచ్చితంగా ఉంది. మనకు 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ ఎలా ఉంటుందో ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ అని ఉంటాయి. అదే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ అని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. గుర్తుపెట్టుకోండి, లిమిట్స్లో మనకు ఫార్ములాస్ ఎలా బేసిక్ వస్తాయో అలాగా ఇంటిగ్రేషన్లో నువ్వు ఫార్ములాస్ నేర్చుకున్నావా, మ్యాథ్స్ అంటేనే నువ్వు ఆడుకుంటావు. లేదు నీకు ఫార్ములాస్ రాలేదు అంటే నిన్ను ఆడుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్లో నువ్వు ఫార్ములాస్ వస్తే చాలు, నువ్వు మ్యాథ్స్ ఎలాగైనా చేయగలవు. నీకు ఫార్ములాస్ రాలేదు అంటే డిఫరెన్షియేషన్ అర్థం కాదు. ఇక డిఫరెన్షియేషన్ అర్థం కాలేదంటే అప్లికేషన్ డెరివేటివ్ అర్థం కాదు. అప్లికేషన్ డెరివేటివ్ అర్థం కాలేదంటే సెకండ్ డిగ్రీలో ఇంటిగ్రేషన్ అర్థం కాదు. కాబట్టి బేసిక్స్ గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, చాలా సింపుల్. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. నీకు ఫార్ములాస్ వస్తే ఈజీగా వస్తాయి. ఫార్ములాస్ ఇంపార్టెంట్. అసలు ఫార్ములాస్ ఏంటివి? మనకు ఫార్ములాస్ ఇక్కడ కొన్ని ఎక్కువనే ఉంటాయి, కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఉంటాయి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్, హైపర్బోలా, ఇన్వర్స్ హైపర్బోలా. ఒకటే గుర్తుమా, ఎంత ఈజీ అంటే డిఫరెన్షియేషన్ అంత ఈజీ. మనం స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఇవన్నీ నీకు మ్యాటర్ ఉంటుంది. ఇక డిఫరెన్షియేషన్లో ఏం మ్యాటర్ ఉండదు, జస్ట్ ప్రాబ్లము సొల్యూషన్. ఎంత ఈజీ అంటే ఒకసారి ఎలా అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్లో ఫార్ములాస్ ఏంటి చెప్తాను చూడండి. మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటాం. డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ డి అనే అక్షరం ఉందా, దీన్ని డివై బై డిఎక్స్ అంటాం. దీన్ని డిఫరెన్స్ చేస్తూ ఉంటాం, డివై బై డిఎక్స్ అని. ఈ డివై బై డిఎక్స్ గుర్తుపెట్టుకోండి, డివై బై డిఎక్స్ అంటాం. ఈ డివై బై డిఎక్స్నే ఇంకోసారి ఎలా అంటాం అంటే ఆర్ వై డాష్ అంటాం, ఆర్ వై1 అంటాం. చూడండి, డివై బై డిఎక్స్ అన్నా, వై1 అన్నా, వై డాష్ అన్నా, వై1 అన్నా, ఆర్ ఎఫ్ డాష్ ఎక్స్ అన్నా, మూడు ఒకటే. గుర్తుపెట్టుకోండి, డివై బై డిఎక్స్ అన్నా, వై డాష్ అన్నా, వై1 అన్నా, ఎఫ్ డాష్ అన్నా, నీకు ఒకటే గుర్తు, ఏంది? డివై బై డిఎక్స్ అని గుర్తుపెట్టుకోండి. డివై బై డిఎక్స్ అన్నా, వై డాష్ అన్నా, వై1 అన్నా, ఎఫ్ డాష్ ఎక్స్ అన్నా, ఇది ఏదన్నా ఏది మీనింగ్? డివై బై డిఎక్స్ అని. అంటే డివై బై డిఎక్స్ అంటే డిఫరెన్స్ చేస్తాం ఏదో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా చెప్తా చూడండి, బేసిక్ ఫార్ములాస్ చెప్తాను వినండి. బేసిక్ ఫార్ములాస్ వస్తే మనకు అయిపోయి చెప్పచ్చు. ఫార్ములాస్ ఎంత ఈజీనా నేను గుర్తుపెడతాను. చూడమ్మా, ఫస్ట్ ఫార్ములా చూడమ్మా, డివై బై డిఎక్స్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ అంటే అమ్మా, డివై బై ఎక్స్ 1 0, డివై బై ఎక్స్ 2 0, డివై బై ఎక్స్ 3 కాన్స్టెంట్ 0, డివై బై ఎక్స్ 4 0. అంటే కాన్స్టెంట్ అంటే నెంబర్, రియల్ నెంబర్ 1 2 3 4 ఏదైనా సరే, తర్వాత ఏబిసిడి అయినా. కాన్స్టెంట్ అంటే రియల్ నెంబర్ కానీ ఏ నెంబర్ వచ్చినా, ల్యాండా కానీ వచ్చినా, ఏ వచ్చినా బి వచ్చినా 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డివై బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే 0. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1, డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్, బాగా గుర్తుపెట్టుకోండి, డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ 1 బై 2 రూట్ ఎక్స్. గుర్తుపెట్టుకో, డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ 1 బై రూట్ ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్, డివై బై ఎక్స్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, డివై బై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్,
ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ బేసి. ఇవి బేసిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. డివై బై డిఎక్స్ కాన్స్టెంట్ జీరో. కాన్స్టెంట్ ఏంది? నెంబర్స్ కానీ ఏ కానీ బి కానీ ఏదైనా జీరో. డివై బై డిఎక్స్ ఎక్స్ 1, డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్, డివై బై డిఎక్స్ ఎక్స్ 1 బై లాగ్ ఎక్స్ 1/x, డివై బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ బేస్. ఇవి ఫార్ములాస్, బేసిక్స్ ఫార్ములా. డివై బై డిఎక్స్ కాన్స్టెంట్ అంటే జీరో, డివై బై డిఎక్స్ ఎక్స్ అంటే 1, డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్, డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ 1/x, డివై బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్. గుర్తుపెట్టుకో. డివై బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ అంటే ఆల్ఫాబెటిక్ లో స్టార్టింగ్ ఏ కాబట్టి ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ బేస్. ఎక్స్ట్రా ఒకటి ఉందమ్మా, అది నేర్చుకో. ఏదంటే డివై బై డిఎక్స్ 1/x స్క్వేర్, డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్. లేకపోతే ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను మరి, ఇది ఫార్ములా చెప్పేది. వీటికి బేసిక్స్, ఇవి బేసిక్ ఫార్ములాస్. ఓకేనా. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్. ఇవి డిఫరెన్షియేషన్ లో బేసిక్ ఫార్ములాస్, ఇవి బేసిక్స్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఏంటివి? నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. బేసిక్ ఫార్ములాస్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం చెప్పేది ఏమంటే ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్. ఓకేనా. బేసిక్ ఫార్ములా చూడమా, బేసిక్ ఫార్ములా ఎలా చెప్తున్నావు ఒకసారి చూడమా. ఇప్పుడు డివై బై డిఎక్స్, నీవు సైన్ ఎక్స్ తో కానీ కాస్ ఎక్స్ ఏదైనా పెట్టుకో. డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఎస్ అంటే ఏంది? సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ అంటే డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఎస్ అంటే ఏంది? సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్, కాబట్టి డివై డిఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ tan x, డివై బై tan x secant square x. నెక్స్ట్ డివై బై డిఎక్స్ cot x మైనస్ cosecant square x. బాగా గుర్తుపెట్టుకో. డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. మైనస్ ఎక్స్ అంటే సబ్ట్రాక్షన్ గుర్తుపెట్టుకో. డివై బై డిఎక్స్ tan x secant square x, డివై బై డిఎక్స్ cot x cosecant square x. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. నెక్స్ట్ మా డివై బై డిఎక్స్ secant x ఇంటూ tan x. నెక్స్ట్ మా డివై బై డిఎక్స్ cosecant x మైనస్ cosecant x ఇంటూ cot x. చూడండి, డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, సబ్ట్రాక్షన్ కాబట్టి ఎస్ అనేది సబ్ట్రాక్షన్ మైనస్ సైన్ ఎక్స్. డివై బై డిఎక్స్ tan x secant square x, డివై బై డిఎక్స్ cot x మైనస్ cosecant square x, డివై బై డిఎక్స్ secant x ఇంటూ tan x, డివై బై డిఎక్స్ cosecant x మైనస్ cosecant x cot x. ఇవి బేసిక్. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ చూడమ్మా. ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ అంటే నువ్వు స్టార్టింగ్ ఏదైనా సైన్ చేయాలి. డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, డివై బై డిఎక్స్ tan x secant square x, డివై బై డిఎక్స్ cot x మైనస్ cosecant square x, డివై బై డిఎక్స్ secant x ఇంటూ tan x, డివై బై డిఎక్స్ cosecant x మైనస్ cosecant x ఇంటూ cot x. అంటే పాజిటివ్ నెగిటివ్. ఓకేనా. ఇవి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. నెక్స్ట్ మనకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తాను, సింపుల్ చెప్తాడు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే డివై బై డిఎక్స్. ఇన్వర్స్ అంటే ఏం లేదు మా,
సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటాడు. డివై బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, సేమ్ ఇదే మైనస్ వస్తాయి, మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మా డివై బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 by square root of 1 minus x square. dy by dx cos inverse minus 1 by square root of 1 minus x square. dy by dx tan inverse x అంటే 1 by 1 plus x square. Next dy by dx cot inverse x, the same minus 1 by 1 plus x square. గుర్తుపెట్టుకో, dy by dx sin inverse x 1 by square root of 1 minus x square. dy by dx cos inverse x minus 1 by square root of 1 minus x square. అంటే దీనికి మైనస్. dy by dx tan inverse x 1 by 1 plus x square. dy by dx cot inverse దీనికి మైనస్, ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ dy by dx secant inverse x 1 by modulus x, దీని ఒకదానికి సపరేట్ విలువ. secant inverse అంటే 1 by modulus x square root of x square minus 1. గుర్తుపెట్టుకో, జస్ట్ డిఫరెన్స్. dy by dx అంటే secant inverse అంటే 1 by modulus x square root of x square minus 1. ఇంకా cosecant inverse సేమ్ ఇదేమ్మా, dy by dx cosecant inverse x సేమ్ ఇదే, ఏమొస్తుంది మైనస్ 1 by modulus x square root of x square minus 1. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సింపుల్ చూడమ్మా, నేను ఎంత సింపుల్ చెప్తాను చూడు. ఫస్ట్ dy by dx sin inverse x అంటే ఏంది 1 by square root of 1 minus x square. ఇక్కడ మూడు గుర్తుపెట్టుకోమ్మా, మూడు గుర్తుపెట్టుకో చాలు మనకు. సైన్ ఇన్వర్స్, tan ఇన్వర్స్, secant ఇన్వర్స్, మూడు చాలు మనకు. మూడు గుర్తుపెట్టి రిమైనింగ్ మూడు ఎలా గుర్తుపెట్టుకున్నట్టే dy by dx sin inverse x 1 by square root of 1 minus x square. cos inverse అంటే మైనస్. tan inverse x dy by dx tan inverse x 1 by 1 plus x square. గుర్తుపెట్టుకో, బాగా చెప్తున్నాడు. సైన్ ఇన్వర్స్ కు రూట్ వస్తుంది, tan ఇన్వర్స్ కు రూట్ ఉన్నది, అదే గుర్తుపెట్టుకో. సైన్ ఇన్వర్స్ అంటే 1 by square root of 1 minus x square. అదే tan ఇన్వర్స్ అయితే రూట్ ఉండదు, 1 by 1 plus x square. secant ఇన్వర్స్ అయితే ముందర mod x వస్తుంది, అంటే 1 by mod x square root of x square minus 1. బాగా గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నాను. dy by dx sin inverse x అంటే సైన్ ఇన్వర్స్ కు రూట్ ఉంటుంది, tan ఇన్వర్స్ కు రూట్ ఉండదు, secant ఇన్వర్స్ కు mod x ఉంటాయి. ఈ మూడు గుర్తుంటే అయిపోయింది. dy by dx sin inverse x 1 by square root of 1 minus x square. dy by dx tan inverse x 1 by square ఉండదు 1 plus x square. dy by dx secant inverse mod x ముందు ఉంటాయి, 1 by mod x square root of x square minus. సింపుల్ అండి. dy by dx sin inverse x అంటే 1 by రూట్ ఉంటుంది, dy by tan inverse అంటే రూట్ ఉండదు, dy by secant inverse అంటే mod x ఉంటుంది, ఎందుకు రిమైనింగ్ అంటే మైనస్ మైనస్. ఎంత సింపుల్. సైన్ ఇన్వర్స్ అంటే రూట్, tan ఇన్వర్స్ అంటే రూట్ ఉండదు, secant ఇన్వర్స్ అంటే mod x. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి అయిపోయినాక ఇంకొక 5 ఉన్నాయమ్మా, 5 కూడా చెప్పేస్తాను చూసుకోండి, ఎందుకంటే మనకు కంప్లీట్ అయిపోతే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ హైపర్బోలిక్ ఇన్వర్స్ ఏమంటే హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఇన్వర్స్. అది ఎలా ఉంటుందంటే చాలా చాలా సింపుల్గా ఉంటాయి చూడమ్మా. ఇప్పుడు అది ఎలా ఉంటాయంటే దీన్ని బేస్ ఉంటాయి అమ్మా. ఓకేనా, దీన్ని బేస్ ఉంటాయి, దీన్ని బేస్ ఉంటాయి. ఒకటి బేసిక్స్ ఒకటి తీసేస్తాను. ఓకేనా, బేసిక్ తీసేద్దాం, బేసిక్ తీసేస్తాం. చూడమ్మా, హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ. హైపర్బోలిక్ అంటే ఏంటమ్మా, ఇక్కడ సైన్ ఎక్స్ తెలుసు, సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్ వస్తాయి, అందుకని దీన్ని ఇలాగే పెట్టేస్తాం. ఇప్పుడు చూడు హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఎలా ఉంటాయంటే చూడండి, ఫస్ట్ dy by dx, ఇక్కడ సైన్ ఎక్స్ తీసుకున్నాం కదా,
సైన్ ఎక్స్ అనేది తీసుకోవచ్చు, సైన్ ఎక్స్ తీసుకుంటాం. సైన్ ఎక్స్ బదులు సైన్ హెచ్ఎక్స్ వస్తాయి. సైన్ హెచ్ఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ టాన్ హెచ్ఎక్స్ అంటే టాన్ హెచ్ఎక్స్ అంటే ఉందమ్మా సీకెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అంతే, సీకెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ చూడమ్మా డివై బై డిఎక్స్ ఏందమ్మా కాట్ హెచ్ఎక్స్. కాట్ హెచ్ఎక్స్ అంటే సేమ్ మైనస్ కోస్కెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్, హెచ్ వస్తాయి అంతే అంతే. నెక్స్ట్ డివై బై డిఎక్స్ కాట్ అయిపోయింది, మన నెక్స్ట్ ఏంది సీకెండ్ హెచ్ఎక్స్ అంటే మైనస్ సీకెండ్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్. నెక్స్ట్ మా డివై బై డిఎక్స్ ఏముంది ఇక్కడ కోస్కెంట్ ఎక్స్, కోస్కెంట్ హెచ్ఎక్స్ అంటే మైనస్ కోస్కెంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్. ఇది సేమ్ చూడండి మా డివై సైన్ ఎక్స్ అన్నాం, ఇక్కడ ఏంది సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్. ఇక్కడ డివైడ్ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తున్నాం, ఇక్కడ వస్తున్నాం డివైడ్ ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్. డివైడ్ టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్, ఇక్కడ హెచ్ పెడతాం అంతే, టాన్ హెచ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సీకెండ్ హెచ్ స్క్వేర్. డివైడ్ ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ మైనస్ కోస్కెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. డివైడ్ ఎక్స్ సీకెండ్ హెచ్ఎక్స్ మైనస్ సీకెండ్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్. డివైడ్ ఎక్స్ కోస్కెంట్ హెచ్ఎక్స్ మైనస్ కోస్కెంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడమ్మా వెరీ సింపుల్ చూడండి. ఫస్ట్ 3 పాజిటివ్ ఉంటాయమ్మా, ఈ 3 పాజిటివ్, ఈ 3 నెగిటివ్. చూడండి హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ లో గుర్తుపెట్టుకో ఫస్ట్ 3 ఏవి పాజిటివ్, ఏది సైన్ కాసు టాను పాజిటివ్, రిమైనింగ్ 3 నెగిటివ్. అందుకే గుర్తుపెట్టుకోవాలా ఇన్వర్స్ అన్నప్పుడు డి బై ఎక్స్ సైన్ ఇన్వర్స్ కంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇన్వర్స్ కు రూట్ వస్తాయి, టాన్ ఇన్వర్స్ కు రూట్ రాదు, సీకెండ్ ఇన్వర్స్ కు మాడ్ ఎక్స్. అలాగే హైపర్బోలిక్ లో ఫస్ట్ 3 పాజిటివ్, ఏ 3 సైన్ కాసు టాను 3 పాజిటివ్, రిమైనింగ్ 3 నెగిటివ్. అట్లా ఫ్రేమ్ గుర్తుపెట్టుకోవాలి, అట్లా ఫ్రేమ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేసింది. చూడు హైపర్బోలిక్ అంటే సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ టాన్ ఎక్స్ ఈ 3 పాజిటివ్, రిమైనింగ్ 3 నెగిటివ్. ఒక ఫ్రేమ్ గుర్తుపెట్టుకున్నాను అనుకో సైన్ కాసు టాను పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. తర్వాత ఇన్వర్స్ లో సైన్ ఇన్వర్స్ కు రూట్ వస్తాయి, టాన్ ఇన్వర్స్ కు రూట్ రాదు, సీకెండ్ ఇన్వర్స్ కు మాడ్ ఎక్స్. ఇది లాస్ట్ ఇది హైపర్బోలిక్ ఇన్వర్స్ ఉన్నాయమ్మా. ఆ హైపర్బోలిక్ ఇన్వర్స్ చెప్తే మనకి ఇడిగా ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ మొత్తం అయిపోతాయి. సరే అవి చెప్పుకుందాము, క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి బ్యాడ్ చేస్తుంటే నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, నోట్ చేసుకోండి.